హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో బీఆర్ఎస్ నుండి హస్తం పార్టీకి మారిన నేతల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మారిన సంగతి తెలిసిందే. గంపెడ ఆశతో ఆ పార్టీలో చేరిన వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరిపై ప్రస్తుతం అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతో ఈ నేతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ 10 మంది నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో వేరు పిటిషన్లు వేశారు. తాజాగా ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుందరం మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా వారు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తెలిపారు. అయితే ఫిర్యాదులపై స్పీకర్ ఏమాత్రం స్పందించకపోవడం అంత బాగోలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు 4 వారాల్లో షెడ్యూల్ ప్రకటించాలని ఆదేశించింది. అయినప్పటికీ ఇప్పటికే స్పీకర్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. మేము ఫిర్యాదు చేసి సంవత్సరమైనా కూడా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాదనలు వినిపించారు. ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పులకు వార్షికోత్సవం జరిగిందా అని వ్యాఖ్యానించి ఈ వ్యవహారంపై చురకలేశారు. ఇంకా ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా తేల్చాలని చెప్పే విధంగా గత తీర్పులు స్పష్టంగా లేవు. అలాంటప్పుడు ఆ తీర్పులను పక్కన పెట్టి ఎలా ముందుకు వెళ్ళగలం అంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాజకీయ పునాదులపై కూడా చర్చ జరుగుతున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు చర్యలు తీసుకోవాలి, స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో పిటిషనర్ల వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. వచ్చే విచారణలో స్పీకర్ తరపున సమాధానాలు అందించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనూ అనేక పార్టీ మార్పుల కేసుల్లో ఆలస్యమైన చర్యలపై చర్చ జరిగింది. ఇప్పుడు కూడా అదే సమస్య తిరిగి ముదిరి కోర్టుల వరకు వెళ్ళింది. ఈ కేసులో కోర్టు ఏమీ తీర్పు ఇస్తుందో ఆసక్తిగా మారింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే సుప్రీంకోర్టు గత తీర్పులను పరిగణలోకి తీసుకుంటుందా, లేక కొత్త పరిణామాలను అనుసరించి ప్రత్యేకంగా తీర్పు ఇస్తుందా అనే అంశాలపై చర్చ కొనసాగింది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని తెలుస్తోంది. గతంలో 2014, 2018 ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయింపులు జరిగిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు అంశాన్ని సుప్రీం ధర్మాసనం సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. 2-3 నెలల్లో వీరిపై తెలంగాణ స్పీకర్ అనర్హత వేటు వేయాలి, లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా న్యాయస్థానం తుది తీర్పు వస్తే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే పార్టీ మారడమే కాకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్పై టెక్నికల్గా అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానం నాగేందర్ న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే భిన్నమైన పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్లో ఉంటారా, లేదా సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడేలోగా గులాబీ గూటికి చేరుకుంటారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.